సినీ ప్రొడ్యూసర్లు మరి కాసేపట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ కాబోతున్నారు. సినిమా ఇండస్ట్రీ సమస్యలపై పవన్ తో చర్చించనున్నారు. ఎగ్జిబ్యూటర్స్ ఇష్యూ కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. తమ సమస్యలను పవన్ దృష్టికి తీసుకెళ్లనున్నారు నిర్మాతలు. పవన్ తో నిర్మాతలు సితారా నాగవంశీ, రవిశంకర్, కిలారి సతీష్ భేటీ కానున్నారు. సింగిల్ స్క్రీన్ కు పర్సెంటేజ్ ఇవ్వాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నారు. పెద్ది సినిమా నుంచి ఈ పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలని పట్టుబడుతున్నారు. మల్టీప్లెక్స్లతో పోలిస్తే సింగిల్ స్క్రీన్స్ భారీ నష్టాల్లో ఉన్నాయని ఎగ్జిబిటర్స్ చెబుతున్నారు. అయితే మార్కెట్ పరిస్థితులు కఠినంగా ఉన్నాయని ప్రొడ్యూసర్స్ చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ తో మీటింగ్ తర్వాత ఇండస్ట్రీలో కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కాసేపట్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను నిర్మాతలు కలవనున్నట్లుగా తెలుస్తోంది. నిర్మాతలు తమ సమస్యలను పవన్ కళ్యాణ్ కి వివరించనున్నారు. పవన్ తో భేటీ కానున్న నిర్మాతల్లో సితారా నాగవంశీ, రవిశంకర్, కిలారి సతీష్ మరికొందరు ఉన్నట్లుగా తెలుస్తోంది. నిర్మాతల సమస్యలతో పాటు అటు ఎగ్జిబిటర్ల డిమాండ్ల గురించి కూడా పవన్ కళ్యాణ్ కి నిర్మాతలు వివరించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరింత వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, సునీల్, కొద్దిసేపటి క్రితమే షెల్టన్ హోటల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో నిర్మాతల బృందం అయితే భేటీ అయ్యింది. గత 20 నిమిషాల నుంచి అయితే మాత్రం వాళ్ళ భేటీ అయితే మాత్రం కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అంటే ఇప్పటి వరకు కూడా గత రెండు సంవత్సరాల క్రితం ఈ పవన్ కళ్యాణ్ అయితే మాత్రం నిర్మాతల బృందం అయితే మాత్రం కలిసింది. తర్వాత మరోసారి కలవడం ఇదే ఇప్పుడే కలవడం. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే మాత్రం సినీ ఇండస్ట్రీలో కొంత వివాదం అయితే మాత్రం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ కలయిక అత్యంత కీలకంగా కూడా మారనుందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే మాత్రం పెద్ది సినిమా నిర్మాత కూడా కిలారి సతీష్ కూడా కలవడం జరిగింది. మైత్రి మూవీ మేకర్తో రవిశంకర్తో పాటు నాగవంశీ ముగ్గురుతో పాటు మరొక ముగ్గురు అయితే మాత్రం నిర్మాతల బృందం అయితే ఈ రోజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం కలవడం జరిగింది. దీనికి సంబంధించి అంటే సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న వివాదానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇటు నిర్మాతలకు ఎగ్జిబిటర్లకి మధ్య ఉన్న వివాదం విషయంలో అయితే పర్సంటేజ్ కానీ లేకపోతే రెంటల్ ఈ వివాదానికి సంబంధించి వివరాలన్నీ కూడా పూర్తిగా పవన్ కళ్యాణ్ ముందైతే మాత్రం ఉంచనున్నారు. తద్వారా తర్వాత పరిణామాలు అంటే ఇండస్ట్రీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి డెవలప్మెంట్ ప్రక్రియలు జరగాలి, ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఏ విధంగా ముందుకెళ్లాలా అనే అంశంపై కొంతవరకు కూడా మాట్లాడే అవకాశం ఉన్న నేపథ్యంలో అత్యంత ప్రముఖంగా కనుక చెప్పుకుంటే కనుక వచ్చే నెల 4వ తేదీన పెద్ది రిలీజ్ ఉన్న నేపథ్యంలో అంటే ఎగ్జిబిటర్స్ అందరూ కూడా ఖచ్చితంగా భారీ సినిమా పెద్ద రిలీజ్ ఉండడంతో ఈ పెద్ద సినిమాకి సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లు ఎవరో కూడా అంటే థియేటర్లు ఇవ్వము అని చెప్పి ఒక డిమాండ్ అయితే మాత్రం చేస్తున్నారు. మా సమస్యను తీరిస్తేనే థియేటర్లు ఇస్తాము, లేకపోతే పెద్ద సినిమాకి అయితే మాత్రం థియేటర్లు ఇవ్వము అని చెప్పి తేల్చి చెప్పిన పరిస్థితుల నేపథ్యంలో పెద్ద సినిమా నిర్మాత కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎగ్జిబిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవికి అదేవిధంగా నందమూరి బాలకృష్ణ ముందు కూడా ఇటు నిర్మాతలతో పాటు ఎగ్జిబిటర్స్ కూడా ఉండడంతో ఎగ్జిబిటర్స్ సంబంధించి అయితే మాత్రం ఇరువురు కూడా అంటే ఇటు చిరంజీవి కానీ బాలకృష్ణ ఇద్దరు కూడా సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో అత్యంత కీలక నేతగా ఇటు సినీ ఇండస్ట్రీకి కానీ లేకపోతే పొలిటికల్ గా ఉన్న పవన్ కళ్యాణ్ దృష్టిలో కూడా ఇటు నిర్మాతలు ఎగ్జిబిటర్ల సమస్యను అయితే మాత్రం ఉంచనున్నారు. దీనిపై ఒక కొలుక్కొచ్చే అవకాశం కూడా ఉన్నట్లయితే మాత్రం కొంత సమాచారం కూడా తెలుస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. సునీల్, సతీష్, అయితే నిన్ననే మెగాస్టార్ చిరంజీవితో భేటీ అయ్యారు. సో ఇప్పుడు ఇంకా ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఎంతసేపట్లో పవన్ కళ్యాణ్ తో నిర్మాతలు భేటీ అయ్యే అవకాశం కనబడుతుంది? అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం ఇటు పవన్ కళ్యాణ్ నిర్మాతల బృందానికి సంబంధించి భేటీ అయితే మాత్రం షెల్టన్ హోటల్లో కొనసాగుతుంది. భేటీ జరిగి కూడా సుమారుగా 20 నిమిషాల సమయం కూడా కావస్తుంది. అయితే భేటీ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఏ అంశాలు మాట్లాడారు, అంటే ఎలాంటి విషయాలపై పవన్ కళ్యాణ్ స్పందించారు అనే అంశం అయితే మాత్రం మరి కాసేపట్లో తెలిసే అవకాశం అయితే మాత్రం ఉంది. దీనికి సంబంధించి ఓకే సతీష్, థ్యాంక్ యూ సో మచ్. చూద్దాం, మొత్తానికి కాసేపట్లో అయితే మీటింగ్ ముగిసే అవకాశం కనబడుతోంది. సో దాదాపు 20 నిమిషాలుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో నిర్మాతలు భేటీ అయ్యి తమ సమస్యలను తెలియజేస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే అటు ఎగ్జిబిటర్ల డిమాండ్లను కూడా పవన్ కళ్యాణ్ కి వివరించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ తర్వాత అంటే ఈ మీటింగ్ తర్వాత కొన్ని కీలక నిర్ణయాలు వెలువడేటువంటి కొన్ని మార్పులు కూడా ఇండస్ట్రీలో చోటు చేసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్లుగా సినీ వర్గాలు చెబుతున్నాయి.